ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న టాప్ సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. ఇక ఈ సీరియల్లో పల్లవి గౌడ, అలాగే రిచర్డ్ జోష్, ఆమర్ అండ్ అరుంధతిగా వాళ్ళ యాక్టింగ్తో అదరగొట్టేస్తున్నారు అనమాట. సో వీళ్ళు బేసిక్గా కన్నడ యాక్టర్స్. సో తెలుగులో చాలా సీరియల్స్ చేసిన బేసిక్గా వీళ్ళు కన్నడ యాక్టర్స్ అనమాట. సో తెలుగులో పల్లవి గౌడ చాలా సీరియల్స్ చేసింది. సో చాలా టైం గ్యాప్ తర్వాత, అంటే తెలుగులో బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సీరియల్ ద్వారా అయితే మనకి చాలా గ్యాప్ తర్వాత వచ్చింది. అలాగే రిచర్డ్ ఈ సీరియల్ ద్వారా మనకి తెలుగు అయితే పరిచయం అయ్యి మంచి నటిని కనబరుస్తున్నారనే చెప్పొచ్చు. కానీ ఆన్ స్క్రీన్లో సో అరుంధతి తొందరగానే చనిపోతుంది కాబట్టి ఎక్కువ స్క్రీన్ షేరింగ్ వీళ్ళు భార్యాభర్తలుగా చేసుకోలేదన్నమాట. అయితే ఇప్పుడు మరొక కొత్త సీరియల్తో వీళ్ళిద్దరూ జోడీగా అయితే రాబోతున్నారనమాట. కాకపోతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే అది తెలుగులో కాదు, జీ తమిళ్లో. సో తమిళ్లో ఇదయం 2 అనే సీరియల్ ద్వారా వీళ్ళిద్దరు పేరుగా మన ముందుకైతే రాబోతున్నారు. సో ఈ న్యూస్ మీకు ఎలా అనిపించింది? మరి తెలుగులో నిండు నూరేళ్ల సావాసం ఆ సీరియల్లో వీళ్ళ పేరుపై మీ అభిప్రాయాల కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.